సెక్రటేరియట్ నాసిరక నిర్మాణం ఏ క్షణమైనా పెచ్చులూడి ఎవ్వరి మీదనైనా పడొచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహా మెటీరియల్. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే 320 కోట్లతో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనుగోలు. సెక్రటేరియట్ విషయంలో ఇంత అవినీతి జరిగిందా? తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంలో అనేకమైన నాణ్యతా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో అధికారులు గుర్తించారు. ఈ మేరకు సెక్రటేరియట్ నిర్మాణంపై విజిలెన్స్ విభాగం నివేదికను ఆర్ఎండ్బి శాఖకు అందించారు. ఇటీవల సచివాలయంపై కప్పు నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. దీంతో సెక్రటేరియట్ నాణ్యతపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్ఎండ్బి శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ను పరిశీలించారు. అనంతరం వాటి రికార్డులను పరిశీలించారు. భౌతికంగా కూడా నిర్మాణాలను పరిశీలించారు. బిల్డింగ్, పిల్లర్లు, స్లాబ్ మినహా మిగిలినవి అంతా నాణ్యతతో కూడుకున్నవి కావని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహాలో ఉండే మెటీరియల్ను సెక్రటేరియట్ లుకింగ్ డిజైన్ కోసం వాడారని గుర్తించారు. అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చారు. దీని స్థానంలో వేరే మెటీరియల్ను ఉపయోగించి నిర్మాణాలు చేస్తే ప్రయోజనకంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాడిన మెటీరియల్ ఏ క్షణమైనా ఎవరి మీద అయితే పడితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆర్ఎండ్బి శాఖ పూర్తి స్థాయి నాణ్యతా నివేదికను కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి ఎలాంటి పరిష్కారం అవసరమని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కనుగొంటారని తెలుస్తుంది. ఇప్పటి వరకు సెక్రటేరియట్ పనులు పూర్తి కాలేదని, ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వలేదని తెలిపింది. సెక్రటేరియట్ నిర్మాణానికి ఇప్పటి వరకు 500 నుంచి 600 కోట్లను గత ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం అంచనా 1500 కోట్ల వరకు ఉంటుందని తాత్కాలిక రిపోర్టులో విజిలెన్స్ వెల్లడించింది. అయితే సెక్రటేరియట్లో అవసరమైన కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటి కొనుగోళ్లకు 320 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుండగా, నిధులకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే దశలవారీగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఒకేసారి కొనుగోలు చేస్తే ఎక్కువ మొత్తం అవుతుందని, దీంతో ఆర్థిక శాఖ ప్రభుత్వం అనుమతులు ఎందుకు తీసుకోలేదనే జవాబు చెప్పాల్సి ఉందని ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. సెక్రటేరియట్ మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి 320 కోట్లకు పైగా ఖర్చు దాటిందని నివేదికలో పేర్కొన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపరిచారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పనులు పూర్తి చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. 320 కోట్లకు పైగా నిధులు విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.